సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చరిత్రలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, ముఖ్యంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో భారతదేశమంతా ఒక విధంగా ఎన్నికలు జరుగుతుంటే రాజంపేట పార్లమెంట్ పరిధిలో మాత్రం ఇంకో విధంగా ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్నటి పురేందర్ గారి ఫేక్ వీడియోని చూస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఛానళ్ళు ఎంత దిగజారై నిత్యమైన రాజకీయాలు పాల్పడుతున్నాయంటే, ఇప్పుడు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు ప్రెస్ మీట్ పెడితే కేవలం ఒక ఏబిఎన్ ఛానల్ పోతుందా? మిగతా ఛానళ్ళు పోవా? మిగతా పత్రికలు ఉండవా? కానీ ఏబిఎన్ ఛానల్లో ఆమె మాట్లాడినట్టు ఒక వార్తని క్రియేట్ చేసి 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా కేవలం ఈ రాజంపేట పార్లమెంట్ పరిధిలోనే దీన్ని వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంపీ మిథున్ మోహన్ రెడ్డి గారికి ఓడిపోయే సెగ తగిలింది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీలోని దాని అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఛానళ్లు కొన్ని ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. మేము ముస్లిం సమాజాన్ని ఒకటే చెప్తున్నాం. ఈరోజు ఎన్నికల్లో కూడా వాళ్ళతో అనుబంధంగా భారతీయ జనతా పార్టీతో మా అనుబంధం ఏమి, ఎందుకు మేము వారితో జనసేన పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ అయితే మనం ఎందుకు అనుబంధం పెట్టుకున్నామనేది క్లియర్ కట్గా మేము ముస్లింలని కన్విన్స్ చేయగలుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ముస్లిం నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి విడి తెలుగుదేశంలో చేరుతున్నందువల్ల వీళ్ళతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక అభద్రతా భావం లోనయ్యి ముస్లింలో కొంచెం గందరగోళాన్ని గురి చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే భారతదేశం అంతా ఎన్నికలు జరుగుతున్నాయి, ఎక్కడ కానీ ఎన్ఆర్సీ గురించి, ఎన్పిఆర్ గురించి, సిఐఏ గురించి మాట్లాడడం లేదు. కేవలం రాజంపేట పరిధిలో మాత్రమే ముస్లింలను గందరగోళాన్ని గురి చేస్తూ ముస్లింల వాళ్ళు ఉచ్చులో పడే విధంగా వైఎస్ఆర్సీపీ పన్నాగాలు పడుతుంది. మేము వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒకటే హెచ్చరిస్తున్నాము, మీరు ఎన్ని పన్నాగాలు పన్నినా కానీ, ఏ విధంగా మీరు ఎన్ని ఛానల్లో మీరు ఎటువంటి తప్పుడు వార్తలు క్రియేట్ చేసినా కానీ ముస్లింలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అనుభవించిన బాధలు ఈ ఎన్నికల్లో చూపబోతున్నారు. కాబట్టి ఈ రాజంపేట పరిధిలో ఉండే ముస్లిం సోదరులందరూ ఒకటే చెప్తున్నాం, వైసీపీలు ఉచ్చులో పడకండి. వైసీపీ ఉచ్చులో ఉన్నటువంటి వారు కూడా బయటకు రావాలి. బయటకు వచ్చి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజాన్ బాషా గారిని అయితేనేమి, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి మీరు స్వచ్ఛందంగా ఓట్లేసి గెలిపించే రేపు తరానికి రేపు భవిష్యత్ తరాలకి మీరు పునాది వేసినట్టుంటారు మీ ఓటు హక్కుతో అని సవ్యంగా ఈ రాజంపేట పార్లమెంట్ పరిధి ముస్లిం సోదరులందరూ కోరుతున్నాం. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ₹1,00,000 అప్పు చేసి, ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు 1.5 లక్ష అప్పు చేసి, ఆ తర్వాత కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 13 లక్షల కోట్లు అప్పు చేసినారు. ఆ 2.5 ప్లస్ సంక్షేమ పథకాలు ఒక 3 లక్షలు, 5.5 లక్షల రూపాయలు వీణ పక్కన పెడితే 13 లక్షల్లో మిగతా 6.5 లక్షల కోట్లు ఏమైందనేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. దీనికి సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా సమాధానం చెప్పలేదు, మంత్రులు కూడా సమాధానం చెప్పలేదు, ఎంపీలు కూడా సమాధానం చెప్పలేదు, ఎమ్మెల్యేలు కూడా సమాధానం చెప్పలేదు. ఎందుకంటే తినేసిన డబ్బుకి సమాధానం లేదు. ప్రజలు గమనిస్తున్నారు. రానున్న కాలంలో ఇదే ప్రజలు వీళ్ళందరినీ కూడా తరిమి కొడతారనేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అంతేకాకుండా ముస్లింలకు ప్రత్యేకంగా 16,000 కోట్ల లో బడ్జెట్ ఉంటుంటే కూడా 2014లో చంద్రబాబు నాయుడు గారు హజ్జుకు 2 హజ్ హౌస్లు కట్టించినారు. హజ్జు పోవాలంటే అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఇమాములకి, మౌజులకి గౌరవ వేతనాలు ఇచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అదేవిధంగా విదేశీ చదువుకు కానీ, అదేవిధంగా మసీదులు మరమ్మతుల్లో కానీ, దుల్హన్ పథకం కానీ, దుకాన్ మకాన్ కానీ, షాదీ మాల్ కానీ, ఈయనకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు ఇచ్చింది ఏమీ లేదు. వాగ్దానాలతోనే సరిపెట్టుకున్నాడు. మైనార్టీలతో అంతా గ్రహిస్తున్నాను. రానున్న కాలంలో ఇదే మైనార్టీలు, అదే ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని మేము ఆశిస్తూ రానున్న కాలంలో ఈ మదనపల్లి నియోజకవర్గంలో ప్రత్యేకంగా
గౌరవంగా తెలుగుదేశం పార్టీనప్పటి నుండి ఇంతవరకు అంటే 83 నుండి ఇంతవరకు ఒక్క ముస్లిం వ్యక్తిని నియోజకవర్గంలో ఇవ్వలేదు. షాజహాన్ బాషా గారికి ఇచ్చినందువల్ల అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా షాజహాన్ బాషా గారికి ఓటేసి అఖండ విజయంతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను.